అండి అందరికీ ఈరోజైతే ఒక మంచి టిప్ చూపించేస్తారండి. ఇంక లేట్ ఎందుకు, ముందుగా అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకోవాలి. తర్వాత జామాకులు ఒక 3-4 జామాకులు తుంచి వేసుకొని, లవంగాలు కూడా ఒక 3-4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని నీళ్ళైతే బాగా కాగనివ్వాలి. ఈ నీళ్ళని బాగా కాగిన తర్వాత ఈ రెడ్ కలర్లోకి వచ్చేస్తే అలా కొంచెం ఇనికిపోతే సరిపోతుంది. అలా కాచుకోవాలన్నమాట. కాచుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ముందు ఇది ఎందుకంటే పళ్ళు పుచ్చిపోయినా, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నా, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా కూడా ఇది అన్నిటికీ బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎటువంటి నోటికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గిస్తుంది. అందుకని ఇట్లా నీళ్ళు కాగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇలాగైతే వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్నాక సాల్ట్ అయితే ఉంటుంది కదా, ఆ సాల్ట్ కొంచెం వేసుకొని బాగా నోరు ఒక 3-4 సార్లు అయితే పుక్కిలిచ్చాలన్నమాట. పుక్కిలిచ్చి ఉయ్యాలి. తర్వాత పుచ్చిన పన్ను బాగా నొప్పిగా ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు, తెల్లగడ్డ చిన్నది ఒక పాయ అయితే తీసుకొని ఆ రెండింటిని బాగా దంచేసి మనకి ఎక్కడైతే పన్ను పుచ్చిపోయి నొప్పిగా ఉంటుందో దానికైతే పెట్టాము అంటే పన్ను నొప్పి అనేది తగ్గుతుంది. అలా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా